ధనుర్లగ్నము ధనస్సు రాశి ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీ యొక్క రాశ్యాధిపతి ఎప్పుడైతే 6వ స్థానంలో ఉన్నాడో ముఖ్యంగా గురువారాలు జీవిత భాగస్వామితో కొంత జాగ్రత్తగా ఉండండి. సహజంగానే ధనుర్లగ్నానికి వృషభ రాశిలో ఉండే గ్రహాలు వివాహ సంబంధించిన విషయంలో ఇబ్బందినిస్తూ ఉంటుంది. కాకపోతే ఇది ఎప్పుడైతే లగ్నాధిపతి షష్టమ లాభాధిపతి పరివర్తన యోగంలో ఉన్నాడో వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది చెప్పాలంటే. అది కాకుండా మీకు ఈ ధనాధిపతి ఉండేటువంటి సిచ్యువేషన్ కానివ్వండి, 4వ స్థానంలో చతుర్థ స్థానంలో ఒక 4 గ్రహాలు ఉండడం అనేటువంటిది ముఖ్యంగా మీకు ఏదైనా ఒక భూమిని గృహాన్ని కొనుగోలు చేసేటువంటి యోగాన్ని ఇక్కడ ఇస్తుంది. విదేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నత విద్యల కోసం మీరు చేసేటువంటి విద్యా సంబంధించిన ప్రయత్నం కూడా ఫలిస్తుంది. విదేశాల్లో ఉంటూ అక్కడ స్థిరత్వాన్ని కోరుకోవాలని గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ పంచమాధిపతి ఎప్పుడైతే 7వ స్థానంలో ఉన్నాడో ఎవరినైనా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నంలో కొంత ఘర్షణ సంబంధించినటువంటి కొన్ని జరుగుతాయి. ఆ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగంలో మార్పులు సూచిస్తున్నాయి. ఇక మీరు ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో 20, 21 తేదీలు మీరు ఎందులోనైనా మదుపు పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. 16వ తేదీ ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. 16వ తేదీ కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు నిత్యము ఆరాధించవలసిన దేవతా స్వరూపం లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. ఈ యొక్క ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో కేతుగ్రహం దశమంలో ఉన్నందుకు కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేస్తూ ఉన్నట్లయితే మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బంది అనేటువంటిది రాదు.